హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రసాదరావు లగేజ్ తీసుకొని వేదవతి ఇంటికి వస్తాడు. కృష్ణబాబు ప్రసాదరావుని చూసి షాక్ అయ్యి, ఏంటి నాన్న మూట ముళ్ళ సర్దుకొని వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నా ఇల్లు నా ఇంటికి నేను వచ్చాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక ప్రసాదరావు పాటలు పాడుతూ ఉంటే, ఏంటి నాన్న కుర్రాడిలాగా ఫీల్ అవుతున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునరా, నేను కుర్రోడినే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏంటి మీ మేనకోడలు మొగుడు తన దగ్గరకు చేరేసరికి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మావయ్య, మీరు నాతోనే ఉండండి అని అవని నన్ను బ్రతిమలాడింది, కానీ నేనే వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ సంతోషానికి భంగం కలిగిస్తూ నేనెందుకు అనిపించింది. వాళ్ళిద్దరూ విడిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు కలిసి సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. నేను అక్కడే ఉంటే నా వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందుకే నా మేనకోడలు అవనికి నా కొడుకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా అంతటా నేనే తిరిగి వచ్చాను. అయినా నేను అక్కడుండి శ్రీకర్ గారు అక్కడే ఉంటే ఇక్కడ మీ భర్త ఎవరు పడతారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అంటే ఏంటి నాన్న అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఏముందిరా, మీ అమ్మకు ఉన్నవి లేనివి అన్నీ ఎక్కించి మీ అమ్మను అవని మీదకి ఉసుగొల్పటానికి నువ్వు, నీ పెళ్ళం, నీ అక్క సిద్ధంగా ఉన్నారు కదరా. మీ అందరికీ బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నానా, దిస్ ఈజ్ టూ మచ్, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఒరే కృష్ణ, నిన్ను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను రా. నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి? నీ బుద్ధేంటి, నీ భార్య బుద్ధేంటి, నీ అక్క బుద్ధేంటో నాకు తెలీదా అని ప్రసాదరావు అంటూ ఉంటే, కరెక్ట్గా చెప్పారు మావయ్య గారు. ఇన్ని రోజులు అవని గొప్పతనం వీళ్ళందరికీ నేను చెప్తుంటే వీళ్ళు నన్ను పిచ్చివాళ్ళ చూశారు. ఇప్పుడు మీరు నాకు తోడయ్యారు. మన ఇద్దరం కలిసి అవని గొప్పతనానికి అవనికి జైజైలు పలుకుదాం మావయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మామకు అల్లుడు తోడయ్యాడు. సూపర్ పెద్దిరాజు, ఇక మనిద్దరం ఒక గ్రూపు, వీళ్ళంతా ఒక గ్రూపు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరే మావయ్య గారు, వెళ్ళండి, ఆ లగేజ్ లోపల పెట్టుకొని రండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అమ్మా, నానేంటి ఇలా చేస్తున్నారు? ఉన్నట్టుండి లగేజ్ అంతా సర్దుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు పిలవకుండానే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటావమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మనల్ని మనశ్శాంతిగా ఆ అవని ఉండనివ్వదు కదరా, ఆ అవని ప్లానే ఇదంతా అని చెప్పి వేదవతి కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది. అవును అత్తయ్య గారు, మీరు చెప్పింది కరెక్టే, ఇదంతా అవని ప్లానే. మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అవని మామయ్య గారిని ఇక్కడికి పంపించినట్టుంది. మనం ఇక మీదట ఏం మాట్లాడుకున్నా కూడా మామయ్య గారికి కూడా తెలియకుండా సీక్రెట్గా ఉంచుదాం అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవును, నిహారిక చెప్పింది కరెక్టే అని చెప్పి వేదవతి అంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అక్షయ అవని దగ్గరకు వచ్చి, అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అక్షయ, త్వరగా వచ్చేసాయి అని అవని అంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ రెడీ అయి బయటికి వస్తాడు. రా బావా, టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే అవని శ్రీకర్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. నువ్వు కూడా కూర్చో అవని, ఇద్దరం కలిసి తిందాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అక్షయ గుడికి వెళ్ళింది బావా, అక్షయ్ వచ్చాక తింటాను, నువ్వు తిను అని అవని శ్రీకర్కి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, ఇదేంటి పొద్దున్నుంచి అత్తయ్య రూమ్లో నుంచి బయటికే రాలేదు? మామయ్య రాత్రి అత్తయ్యని ఏమైనా ఇబ్బంది పెట్టుంటారా, అనరాని మాటలేమైనా అనుంటారా, తెలుసుకుంటాను అని నిహారిక మనసులో అనుకొని అత్తయ్య అని చెప్పి వేదవతి రూమ్లోకి వెళ్తుంది. వేదవతి కనిపించకపోవడంతో నిహారిక కంగారు పడుతూ బయటికి వచ్చి, మామయ్య అత్తయ్య కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీ అత్తయ్య ఎక్కడికి వెళ్తుందమ్మా, గుడికి ఏమైనా వెళ్ళిందేమో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అమ్మ గుడికి వెళ్తే చెప్పే వెళ్తుంది కదా నాన్న అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. నానా, నువ్వు తిరిగి ఈ ఇంటికి వచ్చావు కదా, నువ్వు ఇంట్లో ఉండటం అమ్మకు ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయినట్టుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నోరు మొయ్యరా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. వీళ్ళంతా అంటుంటే అది కూడా నిజమే అయి ఉండొచ్చు, ఈ విషయం వెంటనే అవనికి చెప్తాను అని ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, మావయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అని నిహారిక అంటుంది. మీ అత్తయ్య కనిపించట్లేదన్న విషయం అవనికి చెప్పడానికి వెళ్తున్నాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మేము కూడా వస్తాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. రండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక శ్రీకర్ టిఫిన్ చేస్తూ ఉండగా అందరూ కలిసి అవని ఇంటికి వెళ్తారు. ఏంటి మావయ్య ఇలా వచ్చారు?
అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, మీ అత్తయ్య కనిపించట్లేదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అత్తయ్య కనిపించకపోవడం ఏంటి మావయ్య, గుడికి ఏమైనా వెళ్ళారేమో అని అవని అంటుంది. గుడికి వెళ్తే మా అమ్మ మాకు చెప్పే వెళ్తుంది, అర్ధంతరంగా కనిపించకపోతే మా అందరికీ చాలా భయంగా ఉంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అప్పుడే పెద్దిరాజు అవని ఇంటికి వస్తాడు. మామయ్య గారు, అత్తయ్య గారు రూమ్లో ఈ లెటర్ దొరికింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక ప్రసాదరావు ఆ లెటర్ చూస్తూ ఉంటే, మామయ్య ఆ లెటర్ ఇలా ఇవ్వండి అని చెప్పి అవని ప్రసాదరావు దగ్గర నుంచి లెటర్ తీసుకుంటుంది. అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్తా అంటే మీరంతా కట్టకట్టుకొని అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్ళటానికి అంగీకరించలేదు. పల్లెటూరి ప్రజల ముందు నా పరువు పోతుంది, అందుకే నాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ లెటర్లో వేదవతి రాసినట్టు రాసి ఉంటుంది. లెటర్ని అవని చదువుతూ ఉంటే, చిచి ఈ అవని ఏమంటైతే మా ఇంటికి కోడలైందో కానీ మా ఇంట్లో ఒక్కరికి కూడా ప్రశాంతత లేదు, మా అమ్మ పరువుని ప్రాణంగా బ్రతికింది, మా అమ్మ పరువు పోతుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి వసంత ఏడుస్తూ ఉంటుంది. వసంత వదిన, మీరు కాసేపు ఆగుతారా, ఈ లెటర్ రాసింది అత్తయ్య కాదు అని చెప్పి అవని అంటుంది. ఏమంటున్నావమ్మా అవని అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. చూడండి మావయ్య, అత్తయ్య హ్యాండ్ రైటింగ్ ఇది కాదు, అసలు అత్తయ్య ఇలా రాయరు కూడా అని చెప్పి అవని అంటూ ఉంటే, ఇక ప్రసాదరావు 1-2 సార్లు లెటర్ని చెక్ చేస్తూ ఉంటాడు. అవును, ఇది వేద హ్యాండ్ రైటింగ్ కాదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మరి వేద రాసినట్టు ఎవరో మన ఇంట్లో లెటర్ రాసి పెట్టడం ఏంటమ్మా, అసలు వేద ఎక్కడికి వెళ్ళినట్టు ఉన్నట్టుండి కనిపించకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మావయ్య, అత్తయ్య కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మావయ్య అని అవని అంటుంది. పోలీస్ కంప్లైంటా? అత్తయ్యను కిడ్నాప్ చేసి ఉంటే కనుక అత్తయ్యను ఇబ్బంది పెడతారేమో, వద్దు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవును, నా బంగారం చెప్పింది నిజమే, అమ్మను కిడ్నాప్ అయి ఉంటే కనుక కిడ్నాపర్స్ అమ్మను బాధ పెడతారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మరి అత్తయ్యను ఎలా వెతుకుదాం అని అవని అంటుంది. నీ వల్లే మా అమ్మ కనపడకుండా పోయింది, మా అమ్మ తిరిగి రాకపోతే నీ అంతా చూస్తాం అవని అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. బావగారు, అసలు అత్తయ్య తనంతట తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు, ఎవరో కావాలని తీసుకెళ్ళిపోయారు, మీరెవరు కంగారు పడకండి, అత్తయ్య ఎక్కడ ఉన్నా కూడా నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. బాబా రా బాబా వెళ్దాం అని అవని శ్రీకర్ ఇద్దరు కలిసి వేదవతిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు వసీకర పూజలు జరిపిస్తూ ఉంటుంది. ఈ పాటికే వేదవతి కనిపించట్లేదని ఆ అవని వాళ్ళకు తెలిసిపోయి ఉంటుంది. అక్షయ్ను పల్లెటూరికి తీసుకురావటానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ఉంటారు. అవని వాళ్ళ ఇంట్లో ఏ సంభాషణ జరుగుతుందో జట నాకు తెలిసేలా చెయ్యి అని వసీకర అంటూ ఉంటుంది. అప్పుడు వసీకరకు అవని శ్రీకర్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను దొరికిపోతానా అని వసీకర మనసులో అనుకుంటుంది. వెంటనే అవనికి ఫోన్ చేస్తుంది. అవని అని అనవటంతో ఎవరు అని అవని అడుగుతూ ఉంటుంది. వేదవతి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళావా అవని, నువ్వు ఎలా అయితే వెళ్ళావో అలానే వెనక్కి తిరిగిరా అని చెప్పి వసీకర ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఎవరు నువ్వు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మీ అత్తయ్య ప్రాణాలతో మీ కళ్ళ ముందుకి రావాలంటే నువ్వు ఎలా అయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళావో అలా తిరిగి రా అవని అని వసీకర చెప్తూ ఉంటే, బావా మనం బయటికి వెళ్దాం రా బావా అని అవని అంటుంది. అదేంటి అవని, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్దామంటావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అన్నీ చెప్తాను రా బావా అని అవని శ్రీకర్ని తీసుకొని బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పు, మా అత్తయ్య నీ దగ్గరే ఉందా అని అవని అడుగుతూ ఉంటుంది. అవును అవని, మీ అత్తయ్య నా దగ్గరే ఉంది, పల్లెటూరికి మీ అక్షయ్ను తీసుకొని నువ్వు రావాలి, అప్పుడే మీ అత్తయ్య ప్రాణాలతో బయటపడుతుంది అని వసీకర అవనికి చెప్తూ ఉంటుంది. అసలు ఎవరు నువ్వు, ఎందుకు మా అత్తయ్యను కిడ్నాప్ చేశావు, నా కూతుర్ని ఎందుకు పల్లెటూరికి తీసుకురమ్మంటున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. అవని, నీకు అవన్నీ అనవసరం, మీ ఊరి చివరన ఉన్న శవాల కోటలోకి నీ కూతురు అక్షయ్ను తీసుకొని రా, లేదంటే నీ అత్త వేదవతి చచ్చి ఊరి పొలిమేరలో పడి ఉంటుంది అని వసీకర చెప్తూ ఉంటుంది. వద్దు, అత్తయ్యని ఏం చెయ్యొద్దు అని చెప్పి అవని అంటుంది. అయితే నేను చెప్పిన విధంగా నీ కూతురు అక్షయ్ను తీసుకొని పల్లెటూరికి వచ్చి ఊరి చివరన ఉన్న శవాల కోట దగ్గరికి నీ కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పజెప్పు అని వసీకర అడుగుతూ ఉంటుంది. ఎవరు నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. నీకు సమాధానం కావాలా, లేదంటే నీ అత్త ప్రాణాలతో కావాలా అని వసీకర అడుగుతూ ఉంటుంది. సరే, నా కూతుర్ని తీసుకొని వస్తాను అని చెప్పి అవని అంటుంది.
ఏంటవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవని జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. అవని అక్షయ్ను తీసుకొస్తానని ఎందుకు మాట ఇచ్చావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా అలా అంటున్నావు? అక్కడ అత్త ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం అక్షయ్ను మనకు ఫోన్ చేసిన ఆవిడకు అప్పచెప్పాలి కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని అక్షయ్ను ఆవిడకు అప్పచెప్పడానికి వీల్లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అవని అంటూ ఉంటే, సరే పద ఇంటికి వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. అమ్మ అవని మీ అత్తయ్య గురించి ఏదైనా ఆచూకీ తెలిసిందా అని ప్రసాదరావు అవనిని అడుగుతూ ఉంటాడు. మావయ్య అత్తయ్యను ప్రాణాలతో మనం చూడాలంటే అక్షయ్ను మన పల్లెటూరులో ఊరి చివరన ఉన్న శవాలకోట దగ్గరికి తీసుకురామని ఒక లేడీ ఫోన్ చేసి చెప్పింది మావయ్య అని అవని అంటుంది. ఎవరమ్మా ఆవిడ? మీ అత్తయ్యను ఎందుకు బంధించింది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదు మావయ్య, ఆవిడ అక్షయ్ను తీసుకురాకపోతే అత్త శవం ఊరి పొలిమేరన ఉంటుందని చెప్పింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇదేంటమ్మా మనకు ఇలా జరుగుతుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నాన్న అమ్మను ఏదో ఒకలా కాపాడుకుందాం, కానీ అక్షయ్ను తీసుకెళ్ళి ఆ శవాల కోట దగ్గర ఆవిడకు అప్పచెప్పొద్దు. ఆ శవాల కోటలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా బ్రతకరని తెలిసింది కదా నాన్న అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ వస్తుంది. అక్షయ్ను చూసి అవని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఇప్పటి వరకు మీరు మాట్లాడుకున్న మాటలని నేను విన్నాను. నాకు అమ్మవారి కాపుదల ఉందమ్మా. నాకు ఏం కాదమ్మా, నానమ్మను కాపాడటం కోసం నా ప్రాణాన్ని పనంగా పెడతానమ్మా అని అక్షయ్ అంటూ ఉంటుంది. వద్దమ్మా అక్షయ, ఏ రోజు కూడా నిన్ను మనవరాలుగా అంగీకరించలేదు వేద. అలాంటి వేద కోసం నువ్వు నీ ప్రాణాలను పనంగా పెట్టడం నాకు కూడా ఇష్టం లేదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నానమ్మను కాపాడుకోవడం కోసం మనకు పరిష్కారం దొరికినా కూడా పరిష్కారాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఎలా తాతయ్య? మీరెవరూ కంగారు పడకండి. అమ్మవారు ఉండగా మన కుటుంబ సభ్యులకి ఏమీ జరగదు. ఆ నమ్మకం నాకు ఉంది. నేను ఆ శవాల కోటలోకి వెళ్తాను అని అక్షయ అంటూ ఉంటుంది. వద్దమ్మా అక్షయ, ప్లీజ్ అమ్మా, ఎన్నో సంవత్సరాల తర్వాత నా దగ్గరికి చేరుకున్నావు. నిన్ను మళ్ళీ దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా అని అవని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నాకేం కాదు, ధైర్యంగా ఉండు. మనం పల్లెటూరికి ఇప్పుడే బయలుదేరుతున్నాం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. మనం పల్లెటూరికి వెళ్ళటానికి మాకెవరికి కూడా ఇష్టం లేదమ్మా. వద్దు, మీ నానమ్మను ఏదో ఒకలా కాపాడుకుందాం అని ప్రసాదరావు అంటూ ఉంటే, మీరెవరు కూడా నా మాటని ధిక్కరించవద్దు. మీరంతా నేను చెప్పిన దానికి కట్టుబడి పల్లెటూరికి వస్తున్నారు, లేదంటే ఆ అన్నపూర్ణాదేవి మీద ఒట్టే అని అక్షయ్ అంటుంది. అదేంటమ్మా అక్షయ అలా అనేసావు అని అవని అంటుంది. ప్లీజ్ అమ్మా, నానమ్మను కాపాడుకునే అవకాశం నాకు ఇవ్వమ్మా అని అక్షయ అంటూ ఉంటుంది. ఇక దాంతో కుటుంబ సభ్యులందరూ కలిసి పల్లెటూరికి వెళ్తారు. మరోవైపు వేదవతిని రౌడీలు కట్టిపడేస్తారు. రే ఎవర్రా మీరు? నన్నెందుకు తీసుకొచ్చారా? ఇక్కడెందుకు కట్టిపడేశారా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మా మేడం నిన్ను బంధించమంది, అందుకే బంధించాము. నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు, లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి రౌడీలు వేదవతిని బెదిరిస్తూ ఉంటారు. ఎవర్రా మీ మేడం? ఆ అవనియేనా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవనా? ఎవరు ఆవిడ అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు. మరి ఇంకెవర్రా నన్ను బంధించమంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇది వదిలేలా లేదు, దీని నోటికి ప్లాస్టర్ వేద్దాం అని రౌడీలు నోటికి ప్లాస్టర్ వేసేస్తారు. ఇక అవని వాళ్ళు అందరూ కలిసి పల్లెటూరికి వస్తారు. వసీకర అవని వాళ్ళు ఏం చేస్తున్నారా అని జటా సహాయంతో గమనిస్తూ ఉంటుంది. అవని వాళ్ళు పల్లెటూరికి రాగానే అవనికి వసీకర ఫోన్ చేస్తుంది. మీరు పల్లెటూరికి వచ్చారు, నాకు తెలిసిపోయింది. నీ కూతురు అక్షయ్ను శవాల కోటలోకి పంపించు అని వసీకర చెప్పడంతో అక్షయ అవని దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఎక్కడికి రావాలి అని అడుగుతూ ఉంటుంది. శవాల కోటలోకి రా అని వసీకర చెప్తూ ఉంటుంది. సరే ఇప్పుడే వస్తున్నాను, మరి మా నానమ్మ అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. నువ్వు శవాల కోటలోకి రాగానే మీ నానమ్మను వదిలిపెడతాము అని వసీకర చెప్పడంతో అక్షయ సరే ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది. అక్షయ అమ్మా మీరెవరూ బాధపడకండి, నాకేం కాదు. నానమ్మను కాపాడే అవకాశం నాకు వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. నా ప్రాణం పోయినా ఉన్నా నువ్వు బాధపడకమ్మా, నాన్నతో కలిసి సంతోషంగా ఉండు. నాన్న అమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అక్షయ అవని చేతిని శ్రీకర్ చేతిలో పెడుతుంది. దాంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ను హగ్ చేసుకుంటారు. తాతయ్య వెళ్ళొస్తాను, పెద్దమ్మ పెద్దనాన్న అత్తయ్య మావయ్య వెళ్ళొస్తాను అని అక్షయ ఏడ్చుకుంటూ శవాల కోటలోకి వెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ లోపలికి వెళ్ళగానే ఎదురుగా వసీకర ఉంటుంది. రా అక్షయ, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని వసీకర చెప్తూ ఉంటుంది.
వసీకర నువ్వా మా నానమ్మను బంధించింది అని అక్షయ అంటూ ఉంటుంది. నీ ప్రాణం నాకు కావాలి, అందుకే మీ నానమ్మను అడ్డు పెట్టుకొని నీ ప్రాణాన్ని నేను తీయాలనుకుంటున్నాను అని వసీకర చెప్తూ ఉంటుంది. జట మన అనుకున్న పని నెరవేరబోతుంది, అక్షయ వచ్చేసింది, అక్షయను నీకు బలిస్తున్నాను జట అని వసీకర కత్తి తీసుకొని అక్షయను నరకబోతూ ఉండగా అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. వసీకర అని అమ్మవారు పిలవటంతో వసీకర వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని చూసి వసీకర భయపడుతూ ఉంటుంది. నా భక్తురాలైన అక్షయను చంపాలనుకుంటున్నావా? అక్షయ కారణ జన్మురాలు, నా హంసతో పుట్టింది, అలాంటి అక్షయను చంపటానికి నీకు ఎంత ధైర్యం అని అమ్మవారు త్రిశూలం తీసుకొని వసీకర వెనక పడుతూ ఉంటుంది. వసీకర పరిగెడుతూ కింద పడిపోతుంది. అమ్మవారు త్రిశూలం తీసుకొని వసీకర పొట్టలో పొడి చేస్తుంది. అమ్మ అక్షయ, ఇక నువ్వు భయపడకు, నిన్ను ఎవరు ఏమీ చేయలేవరమ్మా అని అమ్మవారు అక్షయను దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ భవానీ, వచ్చావా? నువ్వు వస్తావని, నన్ను కాపాడుతావని నాకు తెలుసమ్మా అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక శవాల కోటలోకి వెళ్ళిన అక్షయ కోసం అవని, శ్రీకర్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారు అక్షయ్ను తీసుకొని నడిచి వస్తూ ఉంటుంది. అమ్మ అవని అటు చూడు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అమ్మవారితో నడిచి వస్తున్న అక్షయ్ను చూసి అవని, శ్రీకర్ సంతోషపడుతూ ఉంటారు. ఇక అవని చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.